కార్తీక పురాణం 8వ అధ్యాయం. జనక మహారాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలు విని ఇలా అన్నాడు. ఓ మహానుభావ, మీరు చెప్పిన ధర్మాలు చాలా చక్కగా విన్నాను. మీరు చెప్పిన ప్రకారం నదీ స్నానం, దీపదానం, దీపాలు వెలిగించడం, అన్నదానం, వస్త్రదానం ఇలాంటి చిన్న చిన్న మంచి పనులతో చాలా పుణ్యం వస్తుంది. ఇంత చిన్న ధర్మాలతోనే మోక్షం దొరుకుతుందంటే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన పాపాలు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులై చెప్పుతున్నారు కదా. అయితే ఇంత తేలిగ్గా మోక్షం దొరుకుతుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పాపాలు చేసే దుర్మార్గులు కూడా ఇలా సులభంగా మోక్షం పొందుతారు. అది వజ్రపు కొండను గోతితో తవ్వినట్టుగా అసాధ్యంగా అనిపిస్తుంది. దయచేసి దీని లోతైన అర్థమేంటో నాకు వివరించండి అని కోరాడు జనకుడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు. జనక మహారాజా, నీ ప్రశ్న చాలా సరైనది. నేను వేదాలు పఠించితిని. వాటిలో కూడా చాలా సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి. ధర్మం 3 రకాలుగా ఉంటుంది. సాత్విక ధర్మం, రాజస ధర్మం, తామస ధర్మం. సాత్విక ధర్మం, ఈ ధర్మం చేయబడేటప్పుడు స్థలం, సమయం, అర్హుడు ఈ 3 సరైనది ఉండాలి. అప్పుడే ఈ ధర్మం సత్వగుణంతో చేయబడుతుంది. ఫలమంతా పరమేశ్వరుడికి అర్పణంగా ఉంటుంది. ఇది మనసు, మాట, శరీరంతో చేసిన పుణ్యకార్యం. ఇది అన్ని పాపాలు పోగొట్టి మనుషుల్ని పవిత్రంగా చేస్తుంది. దైవలోకంలో, భూలోకంలో సుఖాలను ఇస్తుంది. ఉదాహరణంగా సముద్రం దగ్గర నదిలోని నీటి బిందువు ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా అవుతుంది. అలానే సాత్విక ధర్మం కూడా చిన్నదైన పెద్ద ఫలితం ఇస్తుంది. ఉదాహరణకు గంగా, యమున, గోదావరి, కృష్ణ వంటి పవిత్ర నదీ తీరంలో పుణ్యకాలంలో దేవాలయంలో వేదాలు చదివి మంచి మనసుతో బ్రాహ్మణుడికి కొంచెం సహాయం చేసిన, లేదా దేవాలయంలో పూజలో పాల్గొని కూడా పెద్ద పుణ్యం లభిస్తుంది. రాజస ధర్మం, ఈ ధర్మం ఫలం కోసం చేస్తారు. శాస్త్రాలు చెప్పిన విధంగా పాటించకుండా స్వార్థంతో చేసిన ధర్మం ఇది. ఇది పుణ్యఫలం ఇస్తుంది కానీ మళ్ళీ పుట్టుకకు కారణమవుతుంది. కష్టసుఖాలను కలిపి జీవితం ఇస్తుంది. తామస ధర్మం, ఇది శాస్త్రాలు చెప్పిన విధంగా కాకుండా అహంకారంతో లేదా ప్రదర్శన కోసం చేసే ధర్మం. సమయం, స్థలం, పాత్ర అన్నీ సరైనవి కానప్పుడు చేసే పని ఇది. ఇది ఎటువంటి ఫలితం ఇవ్వదు. చివరిగా వశిష్ఠుడు చెప్పినది ఏంటంటే, దేశం, కాలం, పాత్రం సరైనప్పుడు తెలిసి కానీ తెలియక చేసిన మంచి పనులకి గొప్ప ఫలం లభిస్తుంది. ఎలా అంటే పెద్ద కట్టెల గుట్టన చిన్న అగ్నికణాలు కూల్చేస్తాయి కదా, అలానే శ్రీమన్నారాయణ నామం ఒక్కసారైనా తెలిసి కానీ తెలియక కానీ పలుకుతే అన్ని పాపాలు పోతాయి, మోక్షం లభిస్తుంది. దీనికి సంబంధించిన ఒక కథ చెప్తున్నాను వినుము. అజామిలుని కథ. పూర్వము కన్యాకబ్జమున క్షేత్రమునందు సత్యానేశుడు ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య పతివ్రత, ధర్మాత్మురాలు. వారికి లేక లేక అజామిలుడు ఒక పుత్రుడు పుట్టెను. అజామిలుడు పెరిగి పెద్దయిన పిమ్మట దురాచారుడు, హింసకుడు, నిత్యము దాసి సాంగత్యమునందు కోరిక గలవాడై ఉండెను. స్వల్ప పుణ్యము వలన, అనగా తనకు తెలియకానే చేసిన హరినామ సంకీర్తన వల్ల తరించెను. అజామిలుడు యువకుడు అయినప్పుడు ఒక దుర్మార్గుడైన బ్రాహ్మణి ఇంట దాసి ఉండెను. ఆ దాసితో స్నేహము చేసి దానియందు ఆసక్తి కలిగి తల్లిదండ్రులు విడిచి కామాతుడై దాని ఇంటనే నివసించెను. ఇట్లు జరగచుండగా అజామిలుని ప్రియురాలుగా ఆ దాసి ఒక్కనాడు కళ్ళు తాగవలని తలింపుతో తాటి చెట్టు ఎక్కి కాలు జారి కిందపడి మరణించెను. అది మరణించినందుకు అజామిలుడు చాలా దుఃఖించెను. కొన్నాళ్ళు జరిగిన తర్వాత పాపాత్ముడైన అజామిలుడు యవ్వనాంగియగు దాసి కూతురిని చూచి మోహించి తన పుత్రికయను తలంపు విడిచి దానితో శృంగార క్రీడలు సల్పుచు ఆనందించుచుండెను. అతనికి ఆ కూతురు వలన కొందరు పుత్రులు కలిగి చనిపోయిరి. తుదకు ఒక పిల్లవాడు మాత్రమే బ్రతికెను. అజామిలుడు ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టెను. క్రమముగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యెను. తనకు ఏ చిన్న పని కలిగినా అజామిలుడు తన కుమారుణ్ణి నారాయణ అని పిలిచి తన పనులు చేయించుకునేవాడు. పిమ్మట కొంతకాలముకు అజామిలుని మరణ సమయం ఆసన్నమైనది. అతనిని తీసుకుపోవటానికి చేతులందు ఆయుధము ధరించి భయంకరముగా ఉన్న యమదూతలు వచ్చిరి. వారిని చూచి అజామిలుడు భయపడి పుత్ర ప్రేమచే లోపలున్న తన కుమారుని చూసి కోరికతో ఓ నారాయణ అని పిలిచెను. ఈ విధముగా అతడు అనేకసార్లు అరిచెను. ఈ విధముగా అజామిలుడు మరణ సమయమున
చేసిన నారాయణ నామ సంకీర్తన విని యమదూతలు ఆలోచనలో పడి అతనిని సమీపించుటకు భయపడి దూరంగా పోయి నిలుచుండిరి. అంతలో గొప్ప తేజస్సు గల శంఖచక్ర ఆయుధము గల విష్ణువు దూతలు అచటకు వచ్చి యమదూతలను చూచి, ఓరి అజామిలుడు మావాడు కాని మీవాడు కాడు అని చెప్పిరి. విష్ణుదూతలు మాటలు విని, మీరెవ్వరు? కిన్నరుల, సిద్ధుల, చారుల, దేవతల అని అడుగుచుండగా విష్ణువు దేవతలు వారిని లక్ష్యపెట్టక అజామిలుని తమ పుష్పక విమానంపై ఎక్కించుకొని తమ లోకముకు పోవనదుక్తులై ఇట్లు అడిగిరి. ఓం నమ శివాయ.